హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం ఈరోజు పీఎం కిసాన్ దాని గురించి తెలుసుకుందాం. దాదాపు కొంతమందికి 18వ విడత అమౌంట్ అనేది పడ్డది. కొంతమందికి 18వ విడత అమౌంట్ పడలేదు. వాళ్ళకి దేనివల్ల ఆగిపోయింది అనేది ఎలా తెలుసుకోవాలి? కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కూడా ఎలా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? మనం ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి దానికి? అది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఎక్కడ ఇవ్వాలి? మనకి అకౌంట్‌లో ఎప్పుడు పడతాయి అనేసి ఈరోజు ఈ వీడియోలో చూసుకుందాం. అలాగే 19వ లిస్ట్ కూడా జరుగుతుంది. ఆ లిస్ట్‌లో మీ నేమ్ ఉందా లేదా అనేది కూడా తెలుసుకోండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ కూడా చేయడం ద్వారా తెలియని వాళ్ళకి తెలియపరిచినట్టు అవుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీరనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మాత్రం మీకు వీడియో అర్థం కాదు. నేను ఏ సైట్ ఓపెన్ చేస్తున్నాను, దేని గురించి చెప్తున్నాను, ఎలా అప్లై చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టాలి అనే దాని గురించి చెప్తాను కాబట్టి మీకు ఒక్కొక్కసారి స్కిప్ చేసేయడం ద్వారా మీకు ఆ వీడియో అనేది అర్థం కాదు. నా కామెంట్ పెడితే మాత్రం దానికి ఏమి ఉండదు. కాబట్టి వీడియో అనేది ఖచ్చితంగా చూస్తేనే మీకు కూడా వీడియో అర్థమవుతుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళేద్దాం. ముందుగా గూగుల్ ఓపెన్ చేసుకోండి. గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పిఎం కిసాన్ అని టైప్ చేయండి. పిఎం కిసాన్ అని టైప్ చేసిన తర్వాత ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. మీకు ఇక్కడ ముందర ఫస్ట్ ఉంటుందిగా పిఎం కిసాన్ అనేది, అది ఒకటి క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా అనేది వస్తుందండి డీటెయిల్స్ అని. అలాగే కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇక్కడ బెనిఫిట్ లిస్ట్ ఉన్నది చూడండి. ఆ లిస్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మీ స్టేటు, డిస్టిక్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ లిస్ట్ అనేది కొంతమంది అప్రూవ్ అయినాయి, కొత్తగా వచ్చే వాళ్ళవి అనేది మనకి ఇక్కడ నుంచి ఉంటుంది. ఈరోజు 5/1/2015 ఈ డేట్ కల్లా ఎంతమంది రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి, ఎవరి అప్రూవ్ ఉన్నాయి, ఎవరి పెండింగ్ ఉన్నాయి అనే దాని గురించి ఇందులో ఉంటాయి చూసుకోండి. ఇక్కడ నల్గొండ డిస్టిక్ సెలెక్ట్ చేసి చూపిస్తాను మీకు. సబ్ డిస్టిక్ వచ్చేసి మళ్ళీ నల్గొండ క్లిక్ చేసుకుంటాను. ఇక్కడ మీది ఏదైతే ఉందో అది క్లిక్ చేసుకోండి. ఇక్కడ దేవరకొండ చూపిస్తాను మీకు. విలేజ్ వచ్చేసి ఏదో ఒకటి మామూలుగా ఒకటి క్లిక్ చేసి చూపిస్తాను మీకు. గెట్ రిపోర్ట్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇలా డీటెయిల్స్ అనేది వస్తుంది. వీళ్ళందరి యాక్టివ్లో ఉన్నాయి, వీళ్ళందరికీ అమౌంట్ పడడానికి రెడీగా ఉన్నారు. ఇలా ఉంటుంది. మీ నేమ్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి, మీ విలేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇది ఒక లిస్టు. కొంతమందికి ఇందులో పెండింగ్ వచ్చిన వాళ్ళు ఇక్కడ చెక్ చేసుకోండి. స్టేటస్ అనేది మెయిన్ చెక్ చేసుకోండి. ఇక్కడ కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు, మిగతాది ఏదైనా ఉన్న వాళ్ళు ఇక్కడ స్టేటస్ అనేది చూసుకోండి. స్టేటస్ ఫర్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఫార్మర్ సిఎస్సి అనేది ఉందిగా, అది అనేది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఒక టైప్ చేయండి. తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసి సెర్చ్ కొడితే మీకు డీటెయిల్స్ అనేది వస్తుంది. పెండింగ్ ఉందా, దేనివల్ల ఈ కేవైసీ వల్ల ఆగిపోయిందా, దేనివల్ల ఆగిపోయింది, మీకు అమౌంట్ ఎందుకు పడలేదు అనే దాని గురించి ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా నేను చూపిస్తాను. ఎవరైనా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోండి అనుకునే వాళ్ళు మాత్రం ఇక్కడ న్యూ ఫార్మర్స్ అనేది రిజిస్ట్రేషన్ ఉంది కదా, అది క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఖచ్చితంగా దీంట్లో మొబైల్ నెంబర్ అనేది లింక్ ఉండాలండి ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నెంబర్ లింక్ ఉందో అదే మొబైల్ నెంబర్ లింక్తోనే మనం అప్లై చేసుకోవస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక నెంబర్ మీద ఒకళ్ళే రిజిస్ట్రేషన్ ఉంటుంది. పిఎం విశ్వకర్మ. ఇంట్లో ఇద్దరు ఉన్నారనుకో, తల్లికి తండ్రికి ఎవరన్నా మీరు సపరేట్ ఉన్నారనుకో, చేసుకోవాలనుకున్న వారికి వాళ్ళు సపరేట్ నెంబర్ పెడితేనే మాత్రమే అప్లై అవుతుంది. లేదా సేమ్ నెంబర్ పెడితే మాత్రం కాదు. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అని చూపిస్తుంది. అదొకటి చూసుకోండి. ఈ డౌట్ మాత్రం ఎవరు చెప్పరు, నేను చెప్తున్నాను. ఇలాంటివి స్కిప్ చేస్తే మాత్రం మీకు వీడియో అర్థం కాదు. స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఇలాంటి చాలా చెప్తాను నేను. ఇక్కడ కస్టమర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రన్నింగ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. చెప్తున్నాను, సేమ్ నెంబర్ మాత్రం ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఆల్రెడీ వేరే వాళ్ళకి మొబైల్ నెంబర్ పెట్టిన పిఎం కిసాన్ అమౌంట్ పడిన వాళ్ళకి మాత్రం ఆ నెంబర్ ఈ నెంబర్ పెట్టుకోకండి. ఇక్కడ వేరే నెంబర్ పెట్టేసిన తర్వాత ఇక్కడ మీ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీ కొట్టండి. ఓటీపీ అనేది మనకి ఇక్కడ ఏ మొబైల్ నెంబర్ ఇచ్చినామో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ పోతుంది. తర్వాత మళ్ళీ అది అయిపోయిన తర్వాత సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నెంబర్ లింక్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి పోతుంది. అది సబ్మిట్ చేసుకున్న తర్వాత డీటెయిల్స్ వస్తాయి. ఆ డీటెయిల్స్లో నేను ఇక్కడ చూపించకూడదు కాబట్టి చూపించట్లేను. ఆ డీటెయిల్స్లో మీరు ఏం చేయాలంటే మీ ల్యాండ్ పాస్బుక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి స్కాన్ కాపీ అనేది ల్యాండ్ పాస్బుక్ ఒకటి పెడితే సరిపోతుంది. ఆ ల్యాండ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఆ స్టేటస్ అనేది ఇక్కడ చూసుకో. అక్కడ అప్లై చేసిన తర్వాత ఇక్కడ స్టేటస్ ఉంది కదా, ఈ స్టేటస్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి మీరు. ఇక్కడ ఆధార్ నెంబర్ కొట్టేసి సబ్మిట్ కొట్టేసి మీకు ఆ స్టేటస్ అనేది వస్తుంది. ఆ ప్రింట్అవుట్ తీసుకొని మీ ల్యాండ్ బుక్, అకౌంట్ బుక్, మీ పొలం పాస్బుక్ ఇవన్నీ వేసి అన్ని జిరాక్స్లు తీసుకొని పోయి అగ్రికల్చర్ ఏయోకి ఇచ్చేస్తే మీకు అప్రూవల్ అనేది అయిపోతుంది. మీకు లిస్ట్ అనేది నేమ్ వస్తుంది. మీకు వచ్చే లిస్ట్ అనేది ఎంతమందికి పెండింగ్ ఉందో అంతమందికి వస్తుంది. కొంతమంది పెండింగ్ ఉండి ఇంతవరకు అమౌంట్ పడలేదు అనుకునే వారికి మాత్రం ఖచ్చితంగా ఈకేవైసీ అనేది అయిపోతుందండి. ఆ ఈకేవైసీ దగ్గరలో ఉన్న సిఎస్సి లేదా మీ సేవ సెంటర్కి వెళ్ళేసి
వచ్చేసి ఈకేవైసీ చేయించుకున్నారనుకో మీకు ఎంత పెండింగ్ ఆగిపోయిందో అంత పెండింగ్ అమౌంట్ కూడా ఒకేసారి పడిపోతుందండి. పెండింగ్ ఉన్నది మాకు 18వ విడత పడలేదు, మాకు 17వ విడత పడలేదు అనేసి కంగారు పడకండి. మీకు 18, 19 ఇప్పుడు మీకు ఎంత పెండింగ్ ఆగిపోయిందో అంత అమౌంట్ ఒకేసారి వచ్చేసి మీ అకౌంట్‌లో పడుతుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. దాని గురించి కూడా వీడియో చేద్దాం. దాని గురించి కూడా డౌట్స్ క్లారిఫై చేద్దాం. థాంక్స్ ఫర్ ద వాచింగ్.